సలహా ఇస్తే జైల్లో వేస్తారా? ఒకనాడు ఈ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘాన్ని, రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ని మన గౌరవనీయులైన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు గారు అసెంబ్లీలో, అసెంబ్లీ బయట నిపుణులు, ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇవాళ అది రిపేర్ చేయడం కుదరదు. వాళ్ళ రిపోర్టే కులమానం, వాళ్ళ రిపోర్టే పారామీటర్, వాళ్ళ రిపోర్టే మాకు భగవద్గీత అన్న లెవెల్లో చెప్పాడు. మనమే విన్నాం, మనం రాష్ట్ర ప్రజలంతా విన్నాం కదా, మన నిండా చెవులతో విన్నామంటే మళ్ళీ చెప్పడానికి క్షరం లేకుండా వినటోనికన్నా నిజత ఉండాలి కదా రబ్బాయి అని అంటుంటాడు, కింద కామెంట్ పెడతారు. అయితే ఆయన ఏడ్చిండే, ఆయన కళ్ళ నీళ్ళు తీసుకున్నాడు. ఈ దుర్మార్గుడి పరిపాలనలో మేధావుల కళ్ళ నీళ్ళు తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇగో సలహా ఇస్తే జైల్లో వేస్తారా? ఏం పాపం చేసిరే వాళ్ళు? ఇంజనీర్లు చదువుకు చెప్పారు, నీకా అది ఎరకలేదా ఇది ఎరకలేదా? గలీజ్ సామెతలు ఉంటే చెప్పాలంటే నాకు మహిళలు, మన అక్క చెల్లెమ్మలు చూస్తారని నేను ఆగుతా, ఓపిక పడతా. నేను అనాలనం కాదు, ప్రజలు అన్నారని కూడా చెప్పబుద్ధి అవుతుంది, కానీ నాకు ఇక ఆగుతున్నా నేను. నీకు అది తెలియదా ఇది తెలియదా, ఈక తెలియదా తోక తెలియదా, ఏం తెలియదా ఓడి చెప్తే వినవా? ఆయన ఏమన్నాడు? ఇగో సీఎం మాటలు ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చినాం, ఆయన ఒక్క మాట కూడా అనలే, ఇట్లా బెదిరించలే. రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచి మరీ మాట్లాడారు. విశ్రాంత ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడి. రేవంత్ జైలు వ్యాఖ్యలపై కన్నీటి పర్యంతం. ఏడిపిస్తే ఏమొస్తుందా? ఇంకా మేధావుల కన్నీటి చుక్క అవసరమా మన తెలంగాణ రాష్ట్రానికి? రాకముందంటే ఏడిచారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏడ్చాడు, కోదండరామ్ ఇప్పుడు ఏడ్చిండు. ఇక సరే ఆయన తర్వాత మారిపోయిండేమో, కానీ కోదండరామ్ బాధపడ్డాడు. ఆనాడు కేసీఆర్ కళ్ళ నీళ్ళు తీసిండు, చాలామంది తీసిరు. నేను చాలా ఏమంటారు కదా, ఇప్పుడు కొంతమంది లేరు, తెలంగాణ కోసం మాట్లాడుతూ కొట్లాడుతూ తెలంగాణ కోసం పాటుపడ్డలు చాలామంది కళ్ళ నీళ్ళు తీసారు. అప్పుడు దుఃఖమస్తుడే. ఆడ ఎవరు మన కొంతమంది అమరవీరులు వాళ్ళ అంతిమయాత్రకు పోతే మొత్తం ఇట్లా గుక్కబట్టి ఏడిచిరు. కేసీఆర్ నుంచి మొదలు పెడితే అప్పటి బీజేపీలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా అని చెప్పి తెలంగాణ మీద సోయి ఉన్న వాళ్ళంతా ఏడిచిరు. అప్పుడు కానిస్టేబుల్ కిష్టయ్య నుంచి మొదలు పెడితే ఇటుపక్క శ్రీకాంతాచారి దాకా, తెలంగాణ తొలి అమరు నుంచి మొదలు పెడితే అటు ఇక్కడ దాకా ఎంతోమంది, యాదవరెడ్డి కావచ్చు, ఎవరైనా వాళ్ళందరి చావుకు అటెండ్ అయినటువంటి నాయకులంతా కళ్ళనీళ్ళు తీసిరు. అవి సరిపోలేదా? ఇంకా 1200 మందిలా కనీసం ఒక 15-20 మంది కన్నా వీళ్ళు అటెండ్ అయ్యి ఉంటారు. అటెండ్ అయిన కాడ కళ్ళనీళ్ళు తీసిరు. నేను చూసిన, మీడియాలో ఉన్నా లేకపోయినా అక్కడ ఇక్కడ ఫోటోలు వీడియోలలో అప్పుడున్న పరిస్థితులలో చూసినాం. అప్పుడు తీసింది సరిపోలేదన్నా మళ్ళీ ఇలా మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక మనం ఏడవన్నా? అది మన దరిద్రుల వల్ల, బయట ఉన్న వల్ల కాదు, మన దరిద్రుల వల్ల మనం ఏడవాలన్నా? ఆయన ఏం చెప్పిండో ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? జైలు ఎందుకు పెట్టాలి చెప్పు నువ్వు? నాకు అర్థం కాలే. ఏమి నాకు అర్థం కాలే. 50 లక్షల సంచులతోని డబ్బు మూటలతో దొరికిపోయినందుకు జైల్లో పెట్టాలనా? అక్రమంగా డ్రోన్ ఎగరేసినందుకు జైల్లో పెట్టాలనా? చెప్పు. ఏం చేసిన పెట్ట ఆయన ఎందుకు పెడతావు చెప్పు నువ్వు? ఏ కారణం చేత పెడతావు? ఆయన ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఉంటాడు, ఆయన సలహాలు సూచనలు తీసుకోము మనం. అవసరమైనప్పుడు కరోనా వచ్చింది, సీనియర్ డాక్టర్లు కొంతమంది సరే సైంటిస్టుల రూపంలో లేకపోతే ఇంకోలో వాళ్ళు ఏదన్నా దాంట్లో ప్రయత్నం చేస్తుంటే దాంట్లో మనం సపోర్ట్ తీసుకుంటామో తీసుకోమా? ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాక్సిన్ కనుక్కోవాలనుకుంటే ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది రిటైర్డ్ డాక్టర్లతోని, ఎంతమంది నిపుణులతోని వాళ్ళు చర్చ చేయలేదు కోవిడ్ వ్యాక్సిన్ కోసం? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీసుకోలేదా? వాళ్ళ సలహాలు సూచనలు ఏంది వచ్చిందా? వాళ్ళ అనుభవాన్ని తీసుకొని గతంలో 100 ఏళ్ల కింద లేకపోతే 50 ఏళ్ల కింద ఏమేమి వచ్చిన విపత్తులు, ఎట్లాంటి పరిస్థితులలో మనం ఎట్లా బయటపడ్డాం, ఇలా ఏం తీసుకుందాం నిర్ణయాలని గత హిస్టరీ లేకుండా, గత చరిత్ర లేకుండా ఉంటుందా? అట్లనే ఇంజనీర్లు ఏమన్నారంటే ఇలా 2 పిల్లర్లు కుంగిపోయినాయి, మరి ఒకవేళ మొత్తం కుంగిపోయేటట్టయితే కూలిపోయేటట్టయితే మరి 100 బ్లాకులు ఉన్నాయి, అన్ని పిల్లర్లు ఉన్నాయి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అని చెప్పి ఇన్ని రకరకాలైనటువంటి మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది అక్కడక్కడ ఎక్కడన్నా జరిగేది కదా, మరి ఎక్కడ జరగకుండా ఖాళీ ఒకే బ్లాక్లో 7th బ్లాక్లో ఉన్నటువంటి 2, 18, 19, 20 ఈ 3 పిల్లర్ల నడిమిట్ల 2 కుంగితే దాని మొత్తం ఇక కాళేశ్వరమే కూలేశ్వరం అయిపోయింది అంటే ఆ దేవుడే చూడబట్టే నిన్ను. ఇలా నీ బొంద నీతో తవ్విపిస్తుడు దేవుడు కూడా. ఇంకొకళ్ళ తప్పులకు కాదుగా, నువ్వే ఇష్టం ఉన్నటువంటి చెత్త భాష, చెత్త మాటలు మాట్లాడుకుంటూ చివరికి నీ బొంద నువ్వు తవ్వుకుంటున్నావు, తవ్విపిస్తుండు దేవుడు నీతో. ఎవరు ఏం చేయలేనప్పుడు ఏం చేస్తారంటే వానితోనే వాని చేయి వాని నెత్తి మీద పెట్టిపిస్తాడు. ఇప్పుడు ఇలా ఈ భాషకి, ఈ ఆలోచనకి, ఈ ఉన్మాదానికి ఇదే పరాకాష్ట, అదే జరుగుతోంది. ఇంకా చూడండి, ఈ ఇంజనీర్లు ఏమన్నారు? ఇగో విశ్రాంత ఇంజనీర్లు ఉద్యమకారులు విలువైన సలహాలు ఇచ్చారని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగిడారు. 4 రోజులు కూడా క్రితం కూడా ప్రస్తావించారు. కానీ ఇప్పుడు పార్టీలకు అంటగడుతూ జైల్లో వేస్తారని ఏదో మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞతగా వదిలేస్తున్నారు. విశ్రాంత ఇంజనీర్లకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎల్నినో నేపథ్యంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యాన్ని లేఖ రాసినాం, నీళ్ళెత్తిపోయాలని ప్రభుత్వాన్ని సూచించినాం అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి సైతం ఎన్నో సలహాలు ఇచ్చామని, ఆయన ఏనాడూ ఒక్క మాట అనలేదని, పార్టీలకు అంటగట్టలేదని, పిలిపించి తాము లేవనెత్తిన సమస్యలపై మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.
చెప్తున్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయొచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాసిన విశ్రాంత ఇంజనీర్లపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు జరిగారు. తెలంగాణ మేధావుల ముసుగులో కన్నెపల్లి మోటార్లపై వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసిన రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలు వేయాలి, నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు, వాళ్ళని బొక్కలు వేయకపోవడమే నేను చేసిన తప్పు అంటూ మెట్రో గట్లే చేసినావు. మెట్రో కథ గట్లే అయింది. మెట్రో కూడా ఆ CFO చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ను జైలు వేయాలని చెప్పిండు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఎక్కువగా ప్రయాణించడం వల్ల మెట్రోకి నష్టాలు వస్తున్నాయని చెప్పి అన్నందుకు ఒక ప్రభుత్వ పథకాన్ని తప్పు పడతావా, తక్కువ చేస్తావా, అట్లాంటవా, కావాలంటే ఆయన తీసుకుపోయి జైలు వేయాలని చెప్పి ఒక నేషనల్ మీడియా కాన్క్లేవ్లో మాట్లాడాడు. ఆ రోజు వినలేమా? అదే ఇది మళ్ళీ సేమ్. ఇంకో సూపర్ ఎల్నినో వస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ పరుష పదజాలంతో పత్రికాముఖంగా తులనాడిన విషయం విదితమే. సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అసలు నీకు తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, ఒకవేళ తెలంగాణ ప్రజల పట్ల ఒకవేళ నీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళంతా కూడా ఉద్యోగస్తులు కూడా నీకు సపోర్ట్ చేసేటోళ్ళు, మద్దతు తెలిపేటోళ్ళు. నీకు లేదని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. నీకు ఇంత వ్యతిరేకత రాకపోతుండే, నీకు ఒక ప్రేమ ఉంటే సరిపోతుండే. అసలు ఇంతమంది కొట్లాడే పని లేదు తెలుసా. నిజంగా రేవంత్ రెడ్డి కనుక నన్ను ఒకే ఒక్క సలహా అడిగితే, ఒకే ఒక్కటి, నేను ఎక్కువ కూడా చెప్పా, వేరే ఆ పథకం ఎట్లా, ఈ పథకం ఎట్లా, ఇదేం చేద్దాం, అదేం చేద్దాం నరేష్ అంటే, నేను అన్న ఏం చేయకూడన్నా అన్ననే అంట. మళ్ళా రేవంత్ అన్న అందరికీ అన్నా కదా, నాకు కూడా అన్ననే అన్న, నువ్వేం చేయకే ఒక్క పని చేయన్న, పండుకొని నిద్రకే లేచేటప్పుడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం నా బిడ్డలు అనుకుని లేవన్న. నీ కొడుకులైతే లేరు కదా, ఒక బిడ్డ ఉంది, ఒక ఆడబిడ్డ. ఆ బిడ్డ ఎట్లనో తెలంగాణ ప్రజలు కూడా గంతే అనుకోని ఒక్కసారి నిద్రకే లేవన్నా, నీ మనసు, నీ ఆలోచన, నీ విజన్ అన్నీ మారిపోతాయి. ఈ 2.5 ఏళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఒక్కటిసారి నిద్రకే లేచేటప్పుడు నా బిడ్డ ఎట్లనో నా సమాజం అట్లా అనుకో. నీకు ఓటేసినోడు అనుకో, ఏనుండి అనుకో, దొంగను అనుకో, దొరను అనుకో, లుచ్చను అనుకో, లపంగను అనుకో, నన్ను కాదు ఎవరినన్నా అనుకో, అందరినీ. నీకు ఓటు వేసినా వేయకున్నా వాడు నేను ముఖ్యమంత్రి చేసినాడు, నువ్వే ముఖ్యమంత్రి కాబట్టి వాడిని నువ్వు నీ బిడ్డ అనుకో గంతే. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నీ బిడ్డలు అనుకుంటే నీవు ఇలా వాళ్ళకు మంచి తిండి పెట్టకపోతుంటివా? ఫీ రియంబర్స్మెంట్ కోసం, అలా సర్టిఫికెట్ల కోసం కళ్ళు కాయలు కాసినట్టు ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డల్ని నీ బిడ్డలు అనుకుంటే వాళ్ళు ఇలా బయటపడకపోదురా? 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇద్దాం, మన పిల్లలకు మనం నియామకాలు చేసుకుందామని చెప్పి ఇలా మాట తప్పినావు. అలా నీ బిడ్డలు అనుకుంటే వాళ్ళకి ఇలా నోటిఫికేషన్ లేకపోతుంటివా? రైతులను నీ బిడ్డలు అనుకుంటే, ఇందాక ఒక బ్రదర్ చెప్పలే, ఫాదర్ ఆఫ్ ద స్టేట్ తండ్రిగా కనుక నువ్వు అనుకుంటే ఇలా సాధ్యం కాందంటూ ఏం లేదు. నేను చెప్పేది ఒకే ఒక్క మంచి సూచన, ఇంకా ఏ పని చేయకు, నువ్వు పథకాలు ఇయ్యకు, ఏం చేయకు, కొత్తవి దేకు, నీతో కాకపోతే అన్నీ చెప్పు, కానీ తండ్రిలాగా వ్యవహరించు. తెలంగాణ సమాజానికి ఒక తండ్రిలాగా వ్యవహరించు. డెఫినెట్గా మార్పు వస్తుంది. నీ ఆలోచనలు కనుక మార్పు వస్తే, నీ ప్రేమను, నీ సోయిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. నువ్వు బిహేవ్ చేస్తే అసలు అక్కడి నుంచి మొత్తం మారిపోతుంది. ఎవరు పనాడు చేసుకుంటాడు, నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. రైతు బంధు ఇవ్వకపోతే 3 సార్లు ఎగబెడితే పని చేసుకోలేదా, పంటలు పండించుకోలేదా? గంతే. ఏం పోయేది ఉందా? అయితే ఇంత అప్పుల పాలైతాం. కరువు చూలే 1994లో ఏం చూసినాం? 94 నుంచి 2004 దాకా ఈ రాష్ట్రంలో ఏం చూసినాం? మేము రైతుల ఆత్మహత్యలు చూసినాం, పురుగుల మందలు తాగి పెరగన్నం లెక్క తిన్న రైతులను చూసినాం, సచ్చిన రైతులను చూసినాం, కరెంట్ల కాడిపోయి రాత్రి పూట కరెంటు షాకులు తెలిగి చచ్చిపోయిన రైతులను చాలామందిని చూసినాం, అప్పుల బాధలు భరించలేక ఉరేసుకున్న కొంత వేల మందిని చూసినాం, రైతు ఆత్మహత్యలు. ఇక దాని ముందర ఏమున్నది? ఇప్పుడు పోతే మళ్ళీ గట్టే పోతాం కదా, అంతకుమించి నువ్వేం చేసేది కూడా ఏం లేదు కదా. కరువు కాటకాలతోని ఆ దరిద్రుడు పరిపాలించినాడు, దరిద్రుడే అంటా ఉన్నా నేను ఈయలటికి కూడా, ఆ దరిద్రుడు పరిపాలించినాడు. కరువు కాటకాలతో అల్లాడింది ఈ రాష్ట్రం. నీళ్లు లేక, కరెంటు లేక, నేను మొన్న ఒక జాగలో కూర్చుంటే మాట్లాడుతుంటే ఇతర కళ్ళ నీళ్ళు వచ్చినాయి. బిందెలు పట్టుకొని పోతుంటే మీ ఎన్ని సమస్యలు ఉంటుండే. నేను కూర్చున్నది ఆడ మోటార్లు రిపేర్ చేసే కాడ. పొద్దున్నాక రైతులు వచ్చి గొడగొడ ఏడుద్దరన్న, నా మోటార్ చేసి అని. కరెంటు సక రాక, 3 ఫేజ్ కరెంట్ రాక, అందులో మళ్ళా సరైన నాణ్యత లేక, ఇచ్చే గంటకు 2 గంటలకు ఆన్ చేసే వరకంటే ఆయనతో బోర్లన్నీ ఖరాబ్ అయిపోయి ఆ మోటార్ తెచ్చాడు పెట్టి పొద్దున్నాక కూర్చుంటారు రైతులు. ఆయన చెప్పిండు నాకు, పెద్ద మనిషి. నేను చూసిన తమ్మి అప్పుడు నువ్వు ఇలా బ్రహ్మాండంగా చెప్తున్నావు నిజంగా. ఎందుకంటే ఆ కాలంలో నేను నా దగ్గరకు వచ్చిన రైతులు, నా దంద నడిచింది. ఆయన ఓపెన్గా ఒప్పుకుని, నా దంద నడిచింది. ఆడ ఈడ పుస్తలు అమ్ముకొని మరి నాకు గట్టిపోయారు. మోటార్ వైండింగ్ కాడ, మోటార్ పంపుల కాడ, రిపేర్ల కాడ అన్నిటికీ నడిచినాయి. కానీ వాళ్ళు ఏడుస్తుండే కొంతమంది, పైసలు లేవు, ఇలా పైసలు కట్టాలంటే ఇట్లా కళ్ళ నీళ్ళు దూడ్చుకుంటూ పోయిన వాళ్ళని కూడా చూసినా నేను. దుఃఖపడుతుండే, అన్న 250 రూపాయలు అయినా స్టార్టర్ డబ్బా చెప్పాలంటే నాకు ఇప్పుడు లేవే, మళ్ళీ వచ్చినప్పుడు పంటకు వచ్చినప్పుడు ఇస్తా అంటే కుదరదు అని నేను గదిరిచ్చి పెడితే కూడా కొంతమంది బాధపడే సందర్భాన్ని నేను చూసినా. కానీ నాకు తప్పదు, నేను కూడా కొనుక రావాలి కదా, నేను కూడా పక్క ఊరికి వెళ్ళి కొనుకొచ్చి చేసేయాలి కదా.
స్టార్టర్ డబ్బాలు అవి అని అంటే అది అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు గుర్తు చేసుకోండి అంతే. అది మర్చిపోతే ఎట్లా? అంతకంటే ఇంకా నువ్వు వీకేదేంది, మమ్మల్ని అంతకంటే నువ్వు చేసేది ఏందని ఇలా అంటారు. ఇగో పరుష పదజాలంతో పత్రికాముఖంగా తుల్లాడిన విషయం విదితమే. సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఆయా అంశాలపై ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. విశ్రాంత ఇంజనీర్లు నిష్ణాతులు తెలంగాణ ఉద్యమకారులను ఏమీ ఆశించబోరని విలువైన సలహాలు ఇచ్చారంటూ గతంలో ఎన్నోసార్లు సీఎం రేవంత్ రెడ్డి తమను పొగిడారని గుర్తు చేశారు. ఆయన ఇప్పుడు తమను చెర్లపల్లి జైల్లో వేస్తామని బెదిరించిన బాధ కలిగించిందని, ఇక ఈయన మాటలు ఈయన ఆలోచనలు ఇవన్నీ వేస్ట్గా. ఇగో సీఎం వ్యాఖ్యలపై ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల ఆగ్రహం, ఇంజనీర్లు ఎట్లా ఆగ్రహం వ్యక్తం చేస్తారో ఇవన్నీ మనకు తెలిసినవే. అయినప్పటికీ కూడా నేను ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల పట్ల కనుక కొంచెమన్నా ఆలోచన, సోయి, ప్రేమ ఉంటే ఇవన్నీ జరగకపోతుండే. కనీసం ఆయన మనసును అర్థం చేసుకుంటాం. ఇచ్చినా చెప్పినా అర్థం చేసుకుంటాం. కేసీఆర్ మస్తు చెప్పిండు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పాడు, గిరిజనులకి అట్లే దళితులకి రిజర్వేషన్ల పెంపు సాధిస్తా అని చెప్పాడు. దాంతోపాటు KG to PG విద్య అన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అట్లే నిరుద్యోగ భృతి అని చెప్పాడు, నెలకు 3,000 కూడా ఇస్తా అని చెప్పాడు. ఇవ్వకపోతే అర్థం చేసుకోలేదా? నా అటువంటి వాళ్ళు మాట్లాడినాం, ఏమైనా హామీలు ఇచ్చినావు, చాంతాడంతుంది లిస్టు, ఏం చేసినావు, ఇంకా ఇవ్వాలి చాలా ఉన్నాయని అన్నాం, కొట్లాడినాం ఆ రోజు కూడా. కానీ ఇప్పుడు ఏంది అట్లా అంటే ఇవ్వకపోతే ఏమైనా చేసిర్రా? 18లో మళ్ళీ ఎన్నుకోలే. ఇంకా సేమ్ బీజేపీ వాళ్ళే అంటారు, ఇగో NDSA రిపోర్ట్ చూపించి తప్పుదో పట్టించొద్దు, కాళేశ్వరం బరాజుల పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కార్ విఫలం, NDSA సూచనలు సకాలంలో పాటించలేదు, ఓడిచెర సుమతి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి కామెంట్లు చూసినాక రేవంత్ రెడ్డి బండ కట్టుకొని లీలాండ్ బాయ్లో దుంకి సావచ్చని కింద కామెంట్స్ ఉన్నాయి, కావాలంటే చూసుకోరు. NDSA సూచనలు సకాలంలో పాటించలేదు, రేవంత్ ప్రభుత్వంలో చర్యలతో 200 TMCలు గోదావరి నీళ్లు కోల్పోయిన తెలంగాణ అని చెప్పిండ్రు. ఇంకా ఇక చాలా వార్తలు ఉన్నాయి, తెలంగాణ ఎంత కోల్పోయింది ఏంది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇలా ఏ స్థాయికి వచ్చేసింది, ఎలాంటి పరిస్థితులలో ఉన్నాం